అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి టేస్టీ స్వీట్ని తయారు చేసుకుందామండి. సడన్గా మనకు స్వీట్ తినాలనిపిస్తే ఇంగ్రీడియంట్స్ కోసం వెతుక్కోకుండా చక్కగా మన ఇంట్లోనే ఎప్పుడు అవైలబుల్ ఉండే మన శనగపప్పు, పుట్నాల పప్పు అంటాం కదా, వేయించిన శనగపప్పు అలాగే పాలు, ఈ రెండింటితో మనం మంచి స్వీట్ని తయారు చేసుకుందాం. సడన్గా అయినా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చక్కగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి ఈ స్వీట్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ మీద ఒక బాణీ పెట్టుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. చూడండి, ఇట్లా నెయ్యి వేసుకొని ఇది కొంచెం వేడవగానే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం జీడిపప్పు ముక్కలు అలాగే బాదం పప్పు ముక్కలు ఇలా చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను నేను. వీటి రెండింటినీ కూడా ఈ నెయ్యిలో వేసి వేయించేసుకుందాం. సిమ్లోనే ఉంచుకోవాలి. ఇలా సిమ్లో ఉంచుకొని మనం మంచిగా వేయించుకుందామండి వీటిని. జీడిపప్పు బాదం పప్పు వేగుతూ ఉంది కదా, ఈ వేగుతూ ఉన్నప్పుడు కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. కొన్ని కిస్మిస్లు తీసుకొని మన టేస్ట్కి సరిపడంత ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఉన్నా కానీ బాగానే ఉంటుంది. ఇలా వేసుకొని వేయించుకోవాలి ఈ మూడింటిని కూడా. చూడండి, త్వరగా వేగిపోతాయి కదా మనకి డ్రై ఫ్రూట్స్. ఇలా వేగగానే తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక బాణని పెట్టుకొని 1 కప్పు పాలని యాడ్ చేసుకుందాం. ఇలా పాలు కొంచెం మరుగుతూ ఉండగా, కొంచెం వేడవుతూ ఉండగా 1 కప్పు పుట్నాలు తీసుకుందామండి. ఈ పాలు కొంచెం వేడవ్వాలి మనకి. కొంచెం వేడవుతూ ఉండగా పుట్నాలను తీసుకొచ్చి ఈ పాలలో వేసుకుందాం. ఉడకబట్టాయి కదా పాలు. ఇప్పుడు పుట్నాలు వేసుకుందాం. చూడండి, ఇట్లా 1 కప్పు పుట్నాలు వేస్తున్నాను. 1 కప్పు పాలు తీసుకున్నాను, 1 కప్పు పుట్నాల పప్పు. ఇలా వేసుకొని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకుందామండి. మరీ ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. ఊరికినే సాఫ్ట్ అయిపోతాయి కదా, కొంచెం తడి తగిలితే మనకు పుట్నాలు. ఇలా పాలల్లో ఉడకటం వల్ల మంచి కమ్మని టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా చూడండి, ఒక 2 మినిట్స్లో మనకి మంచిగా ఇవి సాఫ్ట్ అయిపోతాయి. ఇలా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉంచి మనం పుట్నాలని స్టవ్ ఆపేసుకోవాలి. చూడండి, ఇట్లా కొంచెం ఉడుకుతూనే ఉంది, దగ్గరికి అయిపోతుంది. మనం ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి. స్టవ్ ఆపుకొని ఈ పుట్నాలు కొంచెం చల్లారేంత వరకు మనం వెయిట్ చేయాలి మిక్సీ పట్టుకోవడానికి. ఇలా కొంచెం చల్లారనిచ్చి మనం మిక్సీ జార్లోకి వేసుకుందాం. దీన్ని పాలతో పాటు వేసుకోవాలన్నమాట. ఈ పుట్నాల పప్పు అంతా కూడా చక్కగా పాలు, పుట్నాల పప్పు మొత్తం అంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకునే ముందు మనం యాలక్కాయలు, ఒక 4 యాలక్కాయలని వేసుకోవాలి. ఇలాచి వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాణని పెట్టేసుకొని స్టవ్ మీద దీనిలో నెయ్యి వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని 2 నుంచి 3 స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం వేగుతూ ఉండగా మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని అంతా కూడా దీనిలో వేసుకోవాలి. చక్కగా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. దీనిలో కొంచెం మనం హల్వాకి ఎలా చేస్తామో సేమ్ ప్రాసెస్. ఇవి పుట్నాల పప్పుతో హల్వా. ఇట్లా మనం నెయ్యిలో అంతా కూడా మంచిగా వేయించాలి. దీన్ని చక్కగా వేగుతూ ఉంది చూడండి. ఇట్లా వేగుతూ ఉండగా కొంచెం నెయ్యిలో వేగుతుంది కదా. ఇప్పుడు మనం 1 కప్పు పుట్నాలు, 1 కప్పు పాలు వేసుకున్నాం కదా. ఇప్పుడు 1/2 కప్పు పంచదార, 1/2 కప్పు బెల్లం, ఈ 2 కూడా యాడ్ చేసుకుందాం. దీనిలోకి 1/2 కప్పు పంచదార వేసాను, అలాగే 1/2 కప్పు బెల్లం కూడా వేసుకుందాం. ఈ బెల్లం కూడా వేసి మంచిగా ఈ హల్వా అంతా కూడా దగ్గరికి అయ్యేలాగా తిప్పుతూ ఉండాలి. క్లమ్స్ ఏమి లేకుండా, గడ్డలో ఏమీ కట్టకుండా చక్కగా ఇట్లా కలుపుతూ ఉండాలి. నాన్ స్టిక్ కాకుండా మామూలు ప్యానం పెట్టాను నేను. నాన్ స్టిక్ పెడితే అంటుకోకుండా మంచిగా వచ్చేది. చూడండి, నెక్స్ట్ టైం మనం నాన్ స్టిక్లో చేసుకుందాం. ఇట్లా పెట్టేసి మొత్తం అంతా కూడా కలుపుతూ ఉండాలి. ఈ బెల్లం అంతా, పంచదార బెల్లం 2 కూడా కరుగుతూ ఉండాలి ఈ మన హల్వాలోకి. మంచిగా ఇవి కలుగుతూ ఉంటే ఆ బెల్లం ముక్కలు కూడా ఉన్నాయి చూసారా, అవి కరిగిపోతూ ఉంటాయి. వేడవుతూ ఉంటే, కొంచెం వేడి తగులుతూ ఉంటే అవి కరుగుతూ ఉంటాయి. మధ్య మధ్యలో మనం నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ అడుగు పట్టకుండా చక్కగా మన హల్వాలోకి నెయ్యి వేస్తూ ఇదంతా కూడా కలుపుతూనే ఉండాలి. మనకి ఈ మిశ్రమం అంతా కూడా
కొంచెం కలపటం మిస్ చేసాము అంటే అడుగంటిపోతుందండి. మనం ఇట్లా వేస్తూ నెయ్యిని కలుపుకుంటూనే ఉండాలి. చూసారు కదా, మనం ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉంచుకోవాలండి. ఇది అయ్యేంత వరకు కూడా చక్కగా ఇలా దగ్గరికి వచ్చేసింది కదా, ఇలా మనకి దగ్గరకు వచ్చేస్తూ ఉంది. ఈ బెల్లం ముక్కలు ఇంకా కరగలేదు చూసారా, కొంచెం స్పూన్తో ఇట్లా అంటే ఊరికినే కరిగిపోతాయి. మరి బెల్లం అంతా కూడా మెల్ట్ అయిపోతుంది, మనకి చక్కగా రెడీ అవుతుంది మన హల్వా. చూసారు కదా, ఇట్లా అంతా కూడా చక్కగా వదిలేసింది కదా, పేనం వదిలేసిందంటే మన హల్వా రెడీ అయిపోయినట్టే. మరి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పుట్నాల పప్పు ఎంత టేస్టీగా ఉంటుందో మనం ఓన్లీ ఉత్త పుట్నాలైనా సరే చక్కగా తింటూ ఉంటాం కదా ఏం తోచనప్పుడు. మరి ఆ పుట్నాలు పాలుతో చేసిన స్వీట్ ఎంత బాగుంటుందో కదా. ఈ తయారైన ఈ హల్వాని ఒక ప్లేట్లో నెయ్యి రాసేసి చక్కగా ఆ ప్లేట్లోకి వేసుకోవాలండి. చూడండి, నెయ్యి ఇట్లా అప్లై చేస్తే ఆ ప్లేట్కి అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇలా నెయ్యి అంతా కూడా ప్లేట్కి అప్లై చేసేసి ఈ తయారైన హల్వాని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవటమే. ఇలా ప్లేట్లోకి వేసేసుకొని మనం ఒక 2 నిమిషాలు ఆరిన తర్వాత చక్కగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా వేసేసుకుందాం. ఇలా వేసుకొని చక్కగా సర్దేసుకోవాలి. మంచిగా ఒక స్పూన్ సాయంతో మనం ఈ హల్వానంతా కూడా సర్దేసుకుందాం. చక్కగా ఈవెన్గా చేసుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్లు. మరి ఒక్కొక్కసారి నిజంగా సడన్గా ఇప్పుడే నాకు స్వీట్ తినాలి అనిపిస్తూ ఉంటుంది కదండి. మరి అప్పుడు ఏదో ఒకటి చేసుకోవాలని మనం అంతా ఇల్లంతా వెతుకుతూ ఉంటాం, ఏం చేద్దాం అని ఇంగ్రీడియంట్స్ కోసం. కానీ ఈ పుట్నాలు పాలు అనేది మనకి ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి చక్కగా. మరి ఈ రెండిటి కాంబినేషన్ ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. చూసారు కదా, ఇట్లా సర్దేసుకొని మనం చాక్తో ముక్కలుగా కట్ చేసుకునే ముందు జీడిపప్పు బాదం పప్పు ఉన్నాయి కదండి, వేయించి పెట్టుకున్నాం, వాటిని కూడా వేసుకొని మనం డెకరేషన్ చేసుకుందాం. పైన చక్కగా వేసుకొని సర్దేసుకోవాలి. కొంచెం ప్రెస్ చేస్తే మనకి దానిలోకి వెళ్తుందనమాట. కొంచెం పట్టుకుంటుంది గట్టిగా, లేదంటే పైనే ఉంటాయి. కొంచెం అట్లా ప్రెస్ చేయాలి. జీడిపప్పు బాదం పప్పుని లోపల వేసే కంటే ఇక్కడ పైన పెడతాం వల్ల మనకి లుక్ కూడా చాలా బాగుంటుందన్నమాట, తినటానికి చూడటానికి కూడా. ఇప్పుడు పీసెస్గా మనం కట్ చేసేసుకుందాం. చాక్కి నెయ్యి రాసేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసేసుకుందాం. చూడండి, ఇట్లా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు చక్కగా. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసామనుకోండి, చక్కగా మనకి పీసెస్ మంచిగా రెడీ అయిపోతాయి అన్నమాట. చక్కగా తీయటానికి గట్టి పడుతుంది మన హల్వా అనేది. ఇట్లా కట్ చేసుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం వెయిట్ చేయాలి. ఇలా వెయిట్ చేసేస్తే మన స్వీట్ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది నిజంగా. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు, చాలా త్వరగా అయిపోతుంది మనకి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ స్వీట్ని. చాలా చాలా టేస్టీ. మరి ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళతో, మీకు తెలిసిన వాళ్ళతో, మీ ఫ్రెండ్స్తో, అలాగే మీ రిలేటివ్స్తో అందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.